ప్రైజ్ ది లార్డ్. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు ద్రాక్ష తోట యొక్క ఉపమానం మనందరికీ తెలుసు. ఒక మనుష్యుని దేవునితో పోల్చినప్పుడు, ఆ ద్రాక్ష తోటని లోకంతో పోల్చినప్పుడు, అంజూరపు చెట్టును ఆ లోకంలో నాటాడు. అంటే సంఘాన్ని లోకంలో నాటాడు. ఎందుకు అంటే అది ఫలాలు ఫలించాలని. 3 సంవత్సరాలుగా ఆ చెట్టుని చూసినప్పుడు దాంట్లో ఫలాలు ఏమీ లేవు. మనం కూడా ఎన్నో సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నామేమో, ఆచారబద్ధమైన సాంప్రదాయ క్రైస్తవ్యంలోనే మిగిలి ఉన్నామేమో ఆ అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నట్టుగా. కానీ నిజమైన మారు మనస్సుకు తగిన ఫలితం లేదేమో. దేవుడు కూడా మనల్ని చూడ్డానికి వచ్చినప్పుడు మనం ఫలించని వారంగా ఉంటే నరికి వేస్తాడు. ఆయన రాకడ సమయం అతి సమీపంగా ఉంది. ఇంకా మనము దేవునిలో ఫలించకుండా ఆచారబద్ధంగా ఉంటే విడివబడే గుంపులో ఉంటాము. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. కానీ ఆ అంజూరపు చెట్టుకు తోటమాలి ఉన్నట్టుగా మనకు యేసు ప్రభువారు ఉన్నారు. మనం ఇంకా నరికివేయబడకుండా ఆయన మన పక్షాన వాద్యం ఆడుతున్నాడు, మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ తోటమాలి యజమానితో ఏ విధంగా అయితే విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఈ 1 సంవత్సరం కూడా ఉండనేమో, దానికి ఎరువు వేస్తాను, దాన్ని త్రవ్వుతాను, అది ఫలించేలాగా చూస్తాను అని. అలాగే మనని స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి మన గురించి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఈ సంవత్సరం కూడా ఆయన కృపను బట్టి మనం ఈ జీవితం జీవిస్తున్నానే మేము ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆయన త్రవ్వుతున్నాడా నిన్ను? ఆయన గాయం చేస్తున్నాడా? ఎరువు వేయడానికే, ఇంకా ఫలింపు పొందడానికే, అభివృద్ధి చూడాలనే. ఫలించని వారుగా ఉన్నామేమో మనం. ఆయన ఎరువు వేస్తున్నాడు. ఆయన వాక్యం అనే ఎరువును దాని చుట్టూ త్రవ్వి వేస్తున్నాడు. గాయం చేస్తూ ఆయన వాక్యం ద్వారా మనల్ని పోషిస్తున్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా లోతుగా నాటబడినప్పుడే మనం ఫలిస్తాము. మారు మనసుకు తగిన ఫలితం అంటే పైన వాక్యం వింటే రాదది. లోతైన వాక్యం విన్నప్పుడే ఆయనలో మనం నాటబడగలుగుతాము, ఫలించగలుగుతాము. అప్పుడే ఎత్తబడే గుంపులో ఉంటాము. అది గ్రహించుకోవాలి మనమందరము.